నమస్తే అమ్మా. హరి ఓం తల్లి. అమ్మ ఇప్పుడు లలితా సహస్రనామం అసలు మనం ఏ సమయంలో చదివితే మంచిది? ఇప్పుడు మన ఇంట్లో ఆర్థికంగా సరిగ్గా ఉండాలన్నా, ఇంట్లో కొంచెం పాజిటివ్ అనేది ఉండాలంటే ఈ నామాల్లో ఏది నామం ప్రత్యేకత అసలు? హరి ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. అమ్మా, ఇందులో సహం చాలా బాగుంది. ఏ సమయంలో చదివితే బాగుండనేది. ఇక మిగిలిన సహం నువ్వు అడిగినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో అది అమ్మ, ఏ భాషలో అయినా అమ్మ అమ్మే. అవును. అవునా? ఎవరి అమ్మైనా అమ్మాయి, అంతేనా? అలాంటి అమ్మని ఏది పట్టుకుంటే అన్ని నామాలు అమ్మవే. అవును. అవునా? ఈ నామాల్లో ఏది పట్టుకున్నా అంటే ఇప్పుడు నీ తల్లి ఎవరైతే ఉన్నారో, మీ తల్లి ఎవరైతే ఉన్నారో నీ తల్లి నీకు ప్రీతికరం. అవును. అవునా? అలాగే ఇంకొకరి తల్లి ఇంకొకరికి ప్రీతికరం. ఇలా ఎవరి తల్లి వారికి ప్రియమే. అలా అని మిగిలిన తల్లులు కాకుండా పోతారా? కారు లేదా వృధా అంటారా? కాదు. కాదు. తల్లులంతా అందరి తల్లులు ఎవరి తల్లి వాళ్ళకి గొప్ప. ముందు ప్రాధాన్యత ఇవ్వాల్సింది కూడా ఎవరి కన్న తల్లికి వాళ్ళు ఇవ్వాలి. అలా అని మిగిలిన కన్న తల్లిని తక్కువ చేయమని కాదు. ఎలాగైతే అలాగో ఇది అర్థం ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గడియలో పుడతారు. మనం అందుకే జాతకాలు అంటాము, తర్వాత స్టార్ న్యూమరాలజీ ఎన్నో రకాలు ఉన్నాయి ఇప్పుడు. అవును. అయితే మనం పుట్టినటువంటి సమయము, స్టార్ ఇవన్నిటిని చూసుకుంటూ దానిని బట్టి ఒక నామాన్ని తీసుకోవాలి తప్ప ప్రత్యేకించి ఈ నామం అయితే నేను ఒక నామం చెప్తాను, నాకు సరిపడే నామం మీకు సరిపోతుందని లేదమ్మా. ఇది ముందు గ్రహించాలి చాలా మంది. ఇప్పుడు జనరల్ గా చెప్పేస్తున్నారు కదా, ఈ నామం పట్టుకుంటే పని అవుతుంది కదా అంటారు. అది అందరికీ వర్తించదంటారు. ఇప్పుడు మిథున రాశి లేకపోతే ఆరుద్ర నక్షత్రం ఉంది, వీళ్ళకి లలితా సహస్రంలోని వచ్చేటువంటిది ఒక్కటే లైన్ సెంటెన్స్ ఉంటుంది, అది పట్టుకుంటే సరిపోతుంది. అంటే అలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంది. ఇప్పుడు లలితలోని ఉంది, విష్ణువులోని ఉంది. అలాగా నక్షత్రాన్ని బట్టి, అలాగే పేరుని బట్టి, సమస్యని బట్టి ఒక్కొక్క నామం పట్టుకుంటారు. అయితే ఇక్కడ సమస్య చెప్పాను కదా అని ఇప్పుడు సమస్య వచ్చింది, ఆరోగ్య సమస్య తీసుకుందాం ఉదాహరణకి. ఆరోగ్య సమస్య అందరికీ ఉంది. ఇప్పుడు నేను ఒక మంత్రం చెప్పి ఈ మంత్రం ఆరోగ్య సమస్య ఉన్న వాళ్ళందరూ ఫాలో అవ్వండి అంటే అందరికీ రిజల్ట్ వస్తుందా అమ్మా? రాదు కదండి. ఎందుకు రాదు? కారణం ఏంటి? అది ఫాల్ట్ చెప్పిన నాదా, లేకపోతే నామానిదా, పాటించిన వాళ్ళదా? చెప్పండి. ఇది ఎవరిది కాదు. అక్కడ ఏంటంటే చెప్పినటువంటి ఉన్న నామం వాస్తవం, దాని శక్తి దాందే. మన సనాతన ధర్మంలోనే ఉంది అది. ఏ శక్తి దానికి ఉంది. అయితే సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, అలాగే మన జాతక చక్రాన్ని బట్టి మనకు ఉపయోగమయ్యేటువంటి నామం. మీకు వివరణ వచ్చిందా అమ్మా? అంతేగాని ధనప్రాప్తి ప్రత్యేకించి ఈ నామం మీరు చేసేయండి అంటే అది మనం జనులని తప్పుదారి పట్టిస్తున్నట్టే అవుతుంది. అక్కడ వాళ్ళ స్థితిని చూసి, పరిస్థితిని బట్టి, వాళ్ళ యొక్క నామ నక్షత్రం కావచ్చు, జన్మ నక్షత్రాన్ని బట్టి ఈ బాధ అంతా ఎందుకు? మొత్తం లలిత చదువుకుంటే మంచిదే కదా, ఇంకా మంచి ఫలితం ఉంటుంది, అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఇప్పుడు సింపుల్ గా చిన్న దాంట్లో పోవాలి అనుకుంటే తప్పే కదా. ఇదేంటంటే సమయం లేనప్పుడు, ఇప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే ఇప్పుడు ఉండేటువంటి కాలమాన పరిస్థితిని బట్టి ఈ యాంత్రికమైన జీవితంలోని అన్ని సమయాల్లో సమయం దొరకకపోవచ్చు. అదే చిన్న నామం అంటే ఏం చేస్తాం మనం? సింపుల్ గా మనం ఏదో ఆడుతూ పాడుతూ పని చేసుకుంటూనైనా మనసులో తలుచుకుంటూ ఉంటాం. పెద్దది అయ్యేసరికి ఇప్పుడు లలిత మొత్తం చదవాలంటే కంఠస్థం వస్తే వాళ్ళు ఏదో పని చేసుకుంటూ అయినా చేసుకుంటూ ఉంటారు. లేనప్పుడు కష్టమవుతుంది కూర్చుని చేయడం. ఇక్కడ ముఖ్యమైనటువంటిది ఏంటంటే అమ్మా, నువ్వు 10 నిమిషాలు ఒక నిమిషమే సమయం ఈ భగవంతుడికి, నీకు సమయం లేనప్పుడు. కానీ
నిజమైనటువంటి భక్తితోని నమ్మకంతోని చెయ్యి. అప్పుడు ఏ నామమైనా ఫలిస్తుంది నీకు, ఏదైనా ఫలిస్తుంది. భక్తి లేకుండా నువ్వు ఎన్ని వందలు వేలు లక్షలు ఖర్చు పెట్టి పూజ చేసినా, ఫలితం నువ్వు ఎంత సమయాన్ని వెచ్చించినా, ఎన్ని రోజులు నువ్వు చేసినప్పటికీ కూడా నీకు ఫలితం రాదు. ఇదే సత్యం. నువ్వు అడిగావమ్మా లలితా సహస్రం ఏ సమయం అని, ఇది కూడా మనం ఇప్పుడు చెప్పుకుందాం. సమయము అంటే భగవంతుడికి సూర్యోదయ సూర్యాస్తమం సమయాలు. అంటే సూర్యోదయం అంటే ఇప్పుడు సూర్యుడు ఇక్కడ ఉదయిస్తున్నాడు కాబట్టి ఇంకా అక్కడ మనకి సూర్యుడు ఉన్నాడు, లేకపోతే సూర్యుడు వెళ్ళిపోయాడు కాబట్టి ఇక్కడ సూర్యుడు లేడు అనా? కాదు, సూర్యుడు ఎప్పుడూ వెలుగుతూనే ఉంటాడు. కానీ మనమున్న ప్రాంతానికి ఎప్పుడైతే కనిపిస్తాడో అది మనకి సూర్యోదయం. మనం ఉండే ప్రాంతానికి ఎప్పుడైతే ఆ సూర్యుడు కనిపిస్తున్నాడో అది మనకి సూర్యోదయం. మనకి కనిపించాడు పొద్దున్న అంటే సూర్యుడు ఉన్నాడు, సాయంత్రం కనిపించలేదంటే సూర్యుడు లేడా? ఉన్నాడు కానీ ఉన్నాడా? ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోమ్మా. ఇప్పుడు నువ్వు అడిగిన ముందు చెప్పిన దానికి కూడా నీకు అర్థమవుతుంది. అంతే. ఇప్పుడు భగవంతుడు ఎప్పుడూ ఉన్నాడు, అంతటా ఉన్నాడు. సమయం అనేది అవసరం లేదు. కానీ ఈ సూర్యోదయ సమయం అని ఎందుకు చెప్తాము అంటే బ్రహ్మీ ముహూర్తం అంటాం మనం. అవునా? బ్రహ్మీ ముహూర్తం 5 లోపల లేదా 5:30 లోపల పూజ చేసుకుంటే చాలా మంచిది అంటూ ఉంటారు. ఎక్కువ ఫలితం కూడా ఉంటుందంట కదమ్మా. అంటే అనుకున్నది అది ఎందుకు అంటే కారణం ఏమిటంటే అమ్మా, బ్రహ్మీ ముహూర్తం 3-4 గంటల సమయంలోని వాతావరణం అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. అవునా? అంతా కూడా సైలెన్స్ ఉంటుంది. చీకటి కొద్దిగా విడనాడుతూ దీని వివరణ జాగ్రత్తగా అర్థమై చేస్తే మన సనాతన ధర్మం ఎంత గొప్పదో తెలుస్తుంది అక్కడ. చీకటి విడుతూ ఏమవుతుందమ్మా? వెలుగు వస్తుంది. అవునా? మీరు ఆ సమయంలో కూర్చుండేటప్పుడు, ఆ సమయంలో మనం పూజ చేస్తున్నా, లేకపోతే ధ్యానం చేసుకుంటున్నా, లేకపోతే చదువుకునే పిల్లలు ఆ సమయంలో చదువుకుంటే కూడా బాగా లోపలికి వెళుతుంది అంటారు. ఎందుకంటే ఆ సమయం ప్రశాంతంగా ఉంటుంది సమయం. అలాగే మనకి మన పురాణాలని బట్టి కావచ్చు, మన యొక్క ఉపనిషత్తుల్ని బట్టి కావచ్చు, లేదా మన సనాతన ధర్మాన్ని చెప్పినట్టు మనం అందులో చూసినట్టయితే ఆ సమయంలోని వేదాలలో కూడా చెప్పారు దేవతలు దేవుళ్ళు అంటే. ఇక్కడ ఇంకో ప్రశ్న వస్తుంది, దేవతలు దేవుళ్ళు అంటున్నాం మనము అంటే దేవుడు ఒకడు కాదా? అవునా? ఇది ఖచ్చితంగా చాలా మందికి ఇది ఒక సందేహం. దేవతామూర్తులందరూ వచ్చి స్నానాలు వారి యొక్క పనులు చేస్తూ ఉంటారు. ఆ సమయం దైవ సమయం అని అంటూ ఉంటాం మనం. అవునా? దేవతలు ఎప్పుడైతే ఈ భౌతికమైనటువంటి దేహం, పంచభూతాలతో కూడుకున్నటువంటి దేహం దాల్చారో వాళ్ళు దేవతామూర్తులు. వాళ్ళ యొక్క గుణాన్ని బట్టి సాత్విక గుణంతో కూడుకుని సర్వకాల సర్వావస్థల్లో ఇప్పుడు శ్రీ మహావిష్ణువు ఉన్నాడు. పాల సముద్రంలో ఉన్నా, ఏ కార్యంలో ఉన్నా, ఎందులో ఉన్నా కూడా 24 గంటలు ఆయన స్మరణ చేసుకుంటూ ఆయన పని ఆయన చేస్తున్నాడు. అక్కడ శ్రీ మహావిష్ణువు తపస్సు చేసుకుంటూ జపం చేసుకుంటూనే ఉన్నాడు. అంటే వాళ్ళకి ఇంకా వేరే ఏం లేదు, 24 గంటలు భగవన్నామస్మరణ చేసుకుంటూనే. కాకపోతే జనులకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి వాళ్ళు ఏం చేస్తారంటే విష్ణువు శివుణ్ణి, శివుడు విష్ణువుని పూజిస్తూ ఉంటారు, జపిస్తూ ఉంటారు అంటారు. శివుడు విష్ణువు ఒకటే అక్కడ, ఒకటే. అందరికీ అతీతమైనటువంటి ఒక శక్తి. ఆ శక్తిని సర్వకాల సర్వావస్థల్లోనే స్మరిస్తూ ఉంటారన్నమాట. అయితే వాళ్ళు ఆ దేవతామూర్తులు విఘ్నేశ్వరుడని, కుమారస్వామని ఇట్లా జన్మనెత్తినటువంటి వీరందరూ కూడా ఆ సమయంలోని స్నానపానాదులు కానిస్తారు. ఇప్పటికి కూడా కొంతమంది అది ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు ఉన్నారు. మానస సరోవరంలోని ఖచ్చితంగా మానస సరోవరంలోని ఆ సమయానికి కనుక మనం అక్కడికి వెళ్ళినట్టయితే వాళ్ళని మనం చూడలేం ప్రత్యేకించి. ఎందుకంటే ఈ యొక్క అజ్ఞానంతో కూడుకున్నటువంటి కనులకి అవి కనిపించడం కూడా కానీ నక్షత్ర రూపకంగా నీళ్ళల్లోని దిగి తేలి వెళ్ళినట్టు కనిపిస్తారు.
అది కూడా కొంతమందికి ఆ సమయంలో అక్కడ ఉండగలిగినటువంటి వాళ్ళకి హ్మ్. ఖచ్చితంగా కనిపిస్తారు. హ్మ్. అంటే ఇప్పుడు సమయం అంటే ఏ విధంగా తీసుకోవచ్చమ్మా? 3:30 3:30, 4 నుంచి 5, 5:30 లోపమ్మ. నిద్రావే మొత్తం సూర్యోదయానికి అంటారు. ముందే అయిపోదు. హుహుహు. అయితే ఆ సమయం లేకపోతే ఇంకా బ్రహ్మాండమైనదంటే సాయంత్రం సంధ్యా సమయం. హ్మ్. దానికి కూడా అంతే సూర్యుడు ఫలితం ఉంటుందమ్మా? అమ్మా చాలా అద్భుతమైన ఫలితం ఉంటుందమ్మా. హ్మ్. సంధ్యా సమయానికి ప్రదోష కాలని కూడా అంటారు. హ్మ్. ప్రదోష కాలం. శివనామ స్మరణ గాని, అమ్మవారి లలితా నామస్మరణం అంట. అమ్మవారి నామస్మరణకి అద్భుతమైనటువంటి సమయం ఏదంటే సంధ్యా సమయం. హ్మ్. ఇప్పుడు సూర్యోదయానికి ముందు కొంతమంది చేయలేకపోవచ్చు. అవును. ఎందుకంటే అంత పొద్దున్న లేచిన తర్వాత ప్రత్యేకించి ఆడవాళ్ళకైతే అది కొంచెం ఒక్కొక్కసారి కష్టమవుతుంది. ఎందుకంటే ఆ సమయంలోని లేచి ఎక్కడో అక్కడ వదిలేసుకొని పూజ అయితే చేసుకోలేరు కదా! చేయలేరు. దానివల్ల ఫలితం ఉంటుందా? ఉండదు. ఉండదు. అయితే సాయంత్రం సంధ్యా సమయము అమోఘమైనటువంటి సమయం. హ్మ్. ఆ సమయంలో కనుక ఒక కొన్ని రోజులైనా దీక్షాపరంగా కనుక ఆ సమయంలో చేస్తే ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం మాత్రం 100% దక్కుతుందమ్మా. చాలా చక్కగా తెలియజేస్తారమ్మా. ధన్యవాదాలు. హరి ఓం.